Hello guys, welcome back to my channel Kato Sneham. It's day 7 of our Meghalaya trip. Day 6 అంతా సిక్నెస్లో అయిపోయింది కాబట్టి ఏమంతా రికార్డ్ చేయలేదు. అండ్ టుడేస్ ఐటినరీ ఈజ్ సో సింపుల్. జస్ట్ 2 వాటర్ ఫాల్స్ విజిట్ చేస్తున్నాం. క్లేరియట్లో ఉన్నాం. క్లేరియట్ నుంచి షిలాంగ్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో 2 వాటర్ ఫాల్స్ కవర్ చేసి షిలాంగ్కి వెళ్ళి చెక్ ఇన్ చేసేస్తాం అన్నమాట ఈరోజు. అక్కడ ఏ షాప్లో చూసినా అమ్మాయిలే ఉన్నారు. అబ్బాయిలు చాలా తక్కువ కనబడుతున్నారు. బీట్ పెట్రోల్ బంక్, స్ట్రీట్ సైడ్ మార్కెట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాక్చువల్లీ వీళ్ళ ట్రెడిషన్ కూడా అదే అంట. అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తాడంట. అమ్మాయి వెళ్ళడం కాదు అబ్బాయి వాళ్ళ ఇంటికి. సో ఇట్స్ యాక్చువల్లీ గుడ్ టు సీ దాట్ హియర్. ఒక 1.5 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత మా స్టే నుంచి క్రాంక్షరీ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్ వాక్, ఇలా ప్లెయిన్ ఏరియా ఉంటుంది అండ్ ఆల్సో స్టెప్స్ ఉంటాయి. ఆ తర్వాత ఈ పాయింట్ యాక్చువల్ పాయింట్ వస్తుంది. ప్లేస్ అయితే చాలా చిన్నది, బట్ వాటర్ ఫాల్ వచ్చేసి చాలా బాగుండింది. ఎస్పెషల్లీ ఇక్కడ వాటర్ అంతా బ్లూ కలర్ ఉంటుంది అండ్ దట్స్ వాట్ ఐ లైక్ ఇట్ ఎవ్రీవేర్. ఇక్కడ బోటింగ్ అని రాస్తుంటే ఇక్కడ బోటింగ్ ఎక్కడ చేపిస్తారు అని చెప్పి చూద్దామని ఇటు వచ్చాము. బట్ లుక్ ఎట్ ద ప్లేస్. యాక్చువల్లీ ఇది బ్యాక్ వాటర్స్ అనుకుంటా. అండ్ మేము సన్ రైజ్ టైంకి వచ్చాము. ఎంత బాగుంది సన్ రైజ్ టైంకి ఇలా వాటర్ కొంచెం కొంచెంగా షైన్ అవుతూ అండ్ క్లియర్ వాటర్ ఇట్లా చూస్తుంటే. అండ్ ఈ లేక్లో బోట్ రైడ్ అయితే ఆసమ్ ఉండే. యాక్చువల్లీ డాకీ రివర్ క్లియర్ ట్రాన్స్పరెంట్ రివర్ అని అన్నారు, కానీ మాకు దానికంటే ఇది బాగా అనిపించింది. సో ఐ జస్ట్ లైక్ దట్. సో వీఆర్ డన్ విత్ క్రాంక్షరీ వాటర్ ఫాల్స్. బోటింగ్ చేసాం అండ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు బికాస్ అంత స్కోప్ కూడా లేకుండే. సో ఎక్కడం అయితే మస్తు కష్టంగా ఉంది. దిగేటప్పుడు చాలా ఈజీగానే వచ్చినాం, కానీ ఫైనలీ వాట్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ అంట. వీఆర్ డన్ ఫైనలీ. వాట్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. సో దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ పాయింట్, ఫిఫీ ఫాల్స్. యాక్చువల్లీ లేక్ సైడ్ వాక్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. దీనికి కూడా గైడ్ అవసరం అన్నారు, కానీ మేము అక్కర్లేదు వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఇట్ డెంట్ వర్క్అవుట్. ఎందుకంటే మేము వచ్చేసరికి ఎవరు కనిపించట్లేదు, ఎలా వెళ్ళాలో కూడా అర్థం కాలేదు మాకు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి గైడ్ తెచ్చుకున్నాం. అతనైతే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. ఇంతవరకు అన్ని ప్లేసెస్ అన్ని గ్రీనరీ ఉండే. ఇది కొంచెం స్పెషల్ ఫీలింగ్ అనిపించింది నాకు ఇట్లా లేక్ సైడ్ వాక్ చేయడం. తనైతే 30 మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి వాక్ చేయడానికి అని అన్నాడు. సో లెట్స్ సీ. ఆ 30 మినిట్స్ వాక్ చేసిన తర్వాత మాకు ఈ చిన్న పాయింట్ కనిపించింది. ఇంకా కిందకి వెళ్ళాలి, మేము వెళ్ళలే, జస్ట్ పైనుంచి కనిపిస్తుంది. సో కిందకి ఇంకా 15 మినిట్స్ ట్రెక్ ఉంటుందంట. అండ్ మేము సన్సెట్ టైంలో వచ్చినాం. ఆ వాకే చాలా అమేజింగ్ ఉండే. ఇదంతా కవర్ చేసినాం. వచ్చిన ప్లేస్ అయితే అసలు కనిపించట్లేదు కూడా. సో లెట్స్ గో డౌన్. సో ఇది యాక్చువల్ ఫాల్స్. మేబీ మేము రాంగ్ సీజన్ వచ్చామని చెప్పను, కానీ ఎందుకో తెలియదు, కొంచెం వాటర్ అయితే తక్కువనే, బట్ క్రౌడ్ చాలా తక్కువ ఉంది. దట్స్ ద బెస్ట్ థింగ్. సో మేము ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. బట్ జస్ట్ లుక్ ఎట్ దిస్. ఎవరు లేరు, లిటరలీ ఎవరు లేరు. ఏదో మాకోసమే ప్రైవేట్గా ఇది ఉంచారు అని అనిపించింది. పెడుతున్నా సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. యాక్చువల్లీ గైడ్ వచ్చేసి 5:30 అయితే చీకటి పడిపోతుంది, లైట్స్ ఉండవు, వెళ్ళడం కష్టం అని చెప్పి అతను పిలుస్తుండే. సో ఇంకా రిటర్న్ అయిపోయాం. యాక్చువల్లీ బోటింగ్ ఉంటుందంట, అంటే కొంచెం దూరం. బట్ ఈరోజు బోట్ లేకుండా మేము వచ్చే టైంకి. సో 20-25 మినిట్స్ వాక్ ఉండే మాకు. అండ్ దెన్ 15 మినిట్స్ ట్రెక్ ఉండే ఫిఫీ ఫాల్స్కి. సో ట్రెక్ రూట్ వచ్చి
ఇది ఇట్లా అంటే జస్ట్ 5 o'clock, సారీ 5:30. అస్సలు రూట్ ఏం కనిపించట్లే. మేము ఫ్లాష్ లైట్ వేసుకొని వాక్ చేస్తున్నాం లిటరలీ, అందుకే నేను షూట్ చేయలేకపోయాను. పెట్టుకుంది 2 ఫాల్సే కానీ డే అంతా అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ 5కి చీకటి పడుతుంది, అదే ప్రాబ్లం, అందుకనే టైం ఉండట్లేదు డేలో. సో షిలాంగ్కి వచ్చేసాం. అండ్ షిలాంగ్లో వచ్చి ఇది మా స్టే. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్టే కనిపించింది అనే ఫీలింగ్లో ఉన్నా నేనైతే. అన్నీ ఎంత దారుణంగా ఉండేనో మోస్ట్ ఆఫ్ ద డేస్ ఈ ట్రిప్లో. సో వీఆర్ ఇన్ షిలాంగ్. ఈ షిలాంగ్ స్టేకి వచ్చేసినాం. సో రేపు మార్నింగ్ ఇక్కడ లైట్ లూమ్ చూసేసుకొని షిలాంగ్ లోకల్ షాపింగ్ అండ్ లోకల్ సైట్ సీయింగ్ చూసుకొని విల్ గో బ్యాక్.